జై శ్రీకృష్ణ. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 1వ శ్లోకము. అమెరా ఇన్ఫినిటీ ఛానల్కి అందరికీ స్వాగతం. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి చెప్పిన మహత్తర జీవన సత్యాలలో 3వ అధ్యాయం కర్మయోగం అత్యంత ముఖ్యమైనది. మనిషి జీవితంలో పని ఎందుకు చేయాలి, జ్ఞానం గొప్పదా లేక కర్మ గొప్పదా అనే సందేహానికి సమాధానం ఇక్కడ మొదలవుతుంది. అర్జున ఉవాచ జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. అర్జునుడు కృష్ణునితో ఇలా అంటున్నాడు, ఓ జనార్దన, మీ అభిప్రాయం ప్రకారం జ్ఞానం కర్మ కంటే గొప్పదే అయితే నన్ను ఈ భయంకరమైన యుద్ధంలో ఎందుకు ప్రవేశపెడుతున్నారు ఓ కేశవ? ఇక్కడ అర్జునుడి మనసులో గొప్ప సందేహం ఉంది. 2వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఆత్మజ్ఞానం గురించి వివరించారు. అది విన్న అర్జునుడు జ్ఞానం గొప్పదైతే యుద్ధం ఎందుకు చేయాలి అని ప్రశ్నిస్తున్నారు. మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి. కొందరు ధ్యానం చేయాలి అంటారు, మరికొందరు కష్టపడి పని చేయాలి అంటారు, ఇంకొందరు ప్రపంచాన్ని వదిలేయాలి అంటారు. అయితే భగవద్గీత చెప్పేది ఏమిటి అంటే, కర్తవ్యాన్ని వదిలి పారిపోవడం కాదు, దైవభావంతో పనిచేయడం నేర్చుకోవాలి. అదే కర్మయోగం యొక్క ప్రారంభ సందేశం. జీవితానికి ఉపయోగం ఈ శ్లోకం మనకు నేర్పేది. సందేహం రావడం తప్పు కాదు, నిజాన్ని తెలుసుకోవాలి అనే తపన ఉండాలి. బాధ్యతల నుండి పారిపోవద్దు. జ్ఞానం మరియు కర్తవ్యము రెండూ కలిసినప్పుడే జీవితం సంపూర్ణమవుతుంది. ముగింపుగా ఇలా అర్జునుడి ప్రశ్నతో కర్మయోగం ప్రారంభమవుతూ ఉంటుంది. తరువాతి శ్లోకంలో శ్రీకృష్ణుడు మనిషి జీవితం యొక్క అసలు ధర్మాన్ని అద్భుతంగా వివరిస్తారు. జై శ్రీకృష్ణ. అమెరా ఇన్ఫినిటీ ఛానల్ కోసం ప్రత్యేకంగా తయారు చేసి పెట్టిన స్క్రిప్ట్ ఇది. అందరూ 3వ అధ్యాయం కావాలంటే కింద లింక్ ఇచ్చాను. ఆ లింక్ ద్వారా 3వ అధ్యాయం తెలుసుకోవచ్చు. వినండి, సంతోషించండి, అందరికీ షేర్ చేయండి.